బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపెడతా నేను ఏం చేసుకుంటా అని చెప్పేసి. నేను 30 కేజీలు తగ్గడానికి దగ్గర ఇదే తిన్నా. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రతి వ్లాగ్ నేను తీస్తే అప్పర్ బాడీ అన్న అవుతుంది, లేకపోతే ఆర్మ్స్ అన్న అవుతుంది. సో వచ్చే నెక్స్ట్ వీడియో పక్కా బ్యాక్ అండ్ బైసెప్ అన్నా, అంటే పుష్ వర్కౌట్ అన్నా పుల్ వర్కౌట్ అన్నా చూపెడతాను నేను. అది ఇప్పుడైతే జిమ్ పోవాలి. ఈరోజు వీకెండ్ కాబట్టి సాటర్డే మార్నింగ్ కాబట్టి కొంచెం లేట్గా లేచిన. నాకు నిద్ర ఏ రోజు అయితే 8 అవర్స్ ఉంటుందో 7 అవర్స్ ఉంటుందో ఆ రోజు మస్తు మంచిగా అనిపిస్తుంది. అయితే ఏమైందంటే నాకు మొన్న కాలు బెనికినప్పుడు రాత్రి 9కి పడుకునేది. 9కి పడుకొని పొద్దున 5:30, 6 వరకు లేసేది. 8.5 అవర్స్ పడుకున్నప్పుడు మస్తు ఉంటుంది, క్రేజీ. అందుకే పక్కా మంచిగా నిద్ర పోండి. మినిమం మీకు మీ గోల్ మదర్ బిల్డింగ్ అయినా ఫ్యాట్ లాస్ అయినా 7 అవర్స్ పడుకోండి. నేనైతే ఇప్పుడు 8 అవర్స్ పంటానా, అది ముచ్చట. ప్రీ వర్కౌట్ మీల్ తిందాం. ప్రీ వర్కౌట్ మీల్ తినేసి నేను మీకు ఈరోజు పోస్ట్ వర్కౌట్లో నా ఏమంటారు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపెడతా. నాకు పర్సనల్లీ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు, అంటే కొంచెం పొద్దున్నే కొంచెం తీయ ఉన్నది తిన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ మంచిగా అనిపిస్తుంది ప్రీ వర్కౌట్లో. రాదర్ ఈ ఎగ్స్ అంటే అవి కూడా తినొచ్చు, ఏం కాదు. ఎగ్స్ ఇంకా హాట్ స్పైసీ ఫుడ్ అట్లుంటాయి కదా, వాటి బదులు ఈ స్వీట్ ఫుడ్ తిన్నప్పుడే నాకు పర్ఫార్మెన్స్ మంచిగా అనిపిస్తుంది జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు. అందుకోసం ఎక్కువ శాతం కొంచెం ఇట్లా తీయ అనిపించే ఫుడ్ తింటా. ఇప్పుడు కిషన్ జామున్ బ్రెడ్ అట్లా పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది అని బట్టి మీకు నచ్చిన ఫుడ్ పెట్టుకోండి. స్పెసిఫిక్ ఫుడ్ ఏ తినాలని ఏం లేదు, మీ ఇష్టం. ఇప్పుడైతే తిన్నాం. Baby, get lost in this moment, burning bright in the night sky. Said we could get lost in this moment, coming alive in the nighttime. And oh no, close your eyes, let it all go, body and mind, burning bright in a dark sky. Baby, get lost in this moment.
డిసైడ్ అవ్వాలి కారణం ట్రైన్ బెస్ట్ నైస్ వీడియో కానీ ఏంటంటే బాగా వచ్చింది. ఏంటంటే ట్రైన్ వెళ్ళొచ్చు కానీ అక్కడ తిరిగేటప్పుడు లగేజ్ చేయడం వస్తుంది ఆడొక కార్ రెంట్ తీసుకుంటే నా ఆర్మ్స్ డే ఎప్పుడు ఒకటే మూమెంట్స్ ఉంటాయి. నేను మార్చా ఊపుకే, ఎందుకంటే నాకు మంచిగా అనిపించే మూమెంట్సే నేను చేస్తాను. మైండ్ మజిల్ కనెక్షన్ అంతా అవే వారం వారం ప్రోగ్రెస్ అవ్వాలి. టైం అండ్ టెన్షన్ అట్లా ఏమైనా మార్చుతా. చాలా మందికి ఉంటుంది ఏ బోర్ కొడుతుంది అవి మూమెంట్స్ చూసి చూసి. అంటే బాడీ బిల్డింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రిపీటింగ్ ద మూమెంట్స్ అగైన్ అండ్ అగైన్ పర్ఫెక్ట్లీ మోర్ ప్రిసైస్లీ. అట్లా సన్ స్లాప్, సన్ బాత్, సన్ కిస్, వాడు ఏంది నీ బండి టెస్ట్ డ్రైవ్ చేస్తాను. మస్తు ఉంటుంది బండి కానీ హీరో 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 వస్తున్నాడు. ఏ బాగా వచ్చింది రా హీరో. ఇది కూడా పోతాను వెళ్ళా ఏంటి చేస్తాడు వదిలేస్తా హ్యాండిల్ ఇది కూడా పోతాను లైట్గా. అంటే ఏంది బండ్లు మామూలుగా దాన్ని ఉన్నాయి పోతాయి అందుకే చూస్తాను. చిన్న బండ్లు రేవండి మన అంతా సెట్గా మరి. మనది మరీ పెద్ద బండి. అవార్డు ఇస్తే అపాచారు వింటేస్తారు. నెక్స్ట్ జాబ్ రాగానే కొంటాడు చూడు. ఒక స్పోర్ట్స్ ఒక అడ్వెంచర్ ఒక స్ట్రీట్ కొందాం అన్ని కొందాం. థర్డ్ గేర్ 15 పోతాయి బండి మామూలుగా అట్లా పోవా అయిపోతాయి. నా అవుతావు సరే నేను థర్డ్ గేర్లో తిరుగుతూ ఇట్లా కంట్రోల్ చేస్తా అంతే. అది పాత మోడల్ ఆడవాడు ఏ మోడల్ అయితే నార్వన్ అయ్యా కేపీ గాడు ఎగ్జాస్ట్ చూస్తే కాలేజ్ మనం కూడా మార్చొచ్చు ఖరాబ్ అవుతాయి రా. అరే ఓన్లీ సైలెన్సర్ మారవుతారు, ఎయిర్ ఫిల్టర్ కూడా మారు. కొంతమంది ఓన్లీ సైలెన్సర్ మార్చి ఎయిర్ ఫిల్టర్ వదిలేస్తారు, బండి ఖరాబ్ అవుతుంది. తెలుసా మీకు అంటే ముందు టైర్ ఎగిరిపోతుంది. 790cc అడ్వెంచర్ ఉంటుంది, సేమ్ 390 లెక్కనే ఉంటుంది. జస్ట్ ఎంకాలకి వెళ్ళి చూస్తే తప్ప నీకు తేడాలో 390 790 కానీ 160 170 పోతుంది బండి. అంతే సేమ్ 390 లెక్కనే ఉంటుంది. ఎంతరా ఎంతరా 11 lakhs 12 లక్షల బండి గురించి మాట్లాడుకుంటా. మన అందరి బండ్లు అమ్మితే ఇప్పుడు మన కాలేజ్ వెల్కమ్ టు బార్స్ కిచెన్. ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చిన. సో ఎగ్జాస్ట్ అయి ఉన్నా, వాయిస్ తక్కువ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వెల్కమ్ టు బార్స్ కిచెన్ వేర్ వి మేక్ అనబాలిక్ రెసిపీస్. అనబాలిక్ అంటే హై ప్రోటీన్ రెసిపీస్ ఫర్ మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్. ఈరోజు మనం నా బ్రేక్ఫాస్ట్ చూపెట్టబోతున్నాను. దగ్గర 2 ఏళ్ళు అవుతుంది ఇది తినబట్టి. 2 ఏళ్ళు కాదు, నేను జిమ్లో సీరియస్గా స్టార్ట్ చేయకముందు కూడా హోమ్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇదే తినేది. 4 egg whites, 2 whole eggs, పక్కకి ఓట్ మీల్ ఉంటుంది. సో ఇప్పుడు 4 గుడ్లు అండ్ 6 గుడ్లు మొత్తం. 6 గుడ్లకి అంటారు అబ్బా బ్రో ఏంది 6 గుడ్లు ఎందుకయ్యా, 6 గుడ్లు అమ్మ హెల్త్కి మంచిది కాదా అని. ఒక్కొక్కరు 9-10 బోండాలు తింటారు, 12 పూరీలు తింటారు. పూరీలు బోండాలు అయితే ఎన్నంటని లోపలికి పోతాయి, కానీ గుడ్లకే ప్రాబ్లమా? ఏం కాదు, ఎగ్స్ తినండి. సో నాకేంటిదంటే పొద్దున ఆకలి గట్టిగా వేస్తుంది, ఇప్పుడు కూడా గట్టిగా ఆకలి అవుతుంది. అయితే 2 చూపెడతాను. ఇట్లా ఉంటుంది మిక్చర్. 4 egg whites, 2 whole eggs, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాలు, కొంచెం పాలకూర. వెజిటేబుల్స్ తినండి, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి మస్తు మంచిది. స్కిప్ చేయకండి. ఆకలి కూడా కాదు, వాల్యూమ్ ఉంటుంది బాగా, అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. తెలుసు కదా మాస్ వెయిట్ ఇట్లా వాల్యూమ్. ఫస్ట్ ఇది తీసుకున్నాను, అది హైలో పెట్టుకున్నాను ఆల్రెడీ. హైలో ఒక 2 నిమిషాలు హైలో పెట్టండి, అప్పుడు ప్యాన్ హీట్ అవుతుంది. నెయ్యి ఏంటంటే మసాలా చూపెడతాను ఎట్లా మసాలా. ఇదే నెయ్యి దొరికేసరికి లేట్ అయింది, అందుకోసం మేము ఇంత పొగడెళ్తాను. నెయ్యి ఏంటంటే ఆయిల్లో కాదు, నెయ్యి పక్క మసాలాలు కొంచెం అన్నా, మరి ఇంత మసలద్దులేండి, ఇంత మసలద్దు. నాకు వీడియో చేసే ఆగంలో కొంచెం అటు ఇటు అయింది నెయ్యి, కానీ ఏం కాదు. ఏంటంటే నెయ్యి మసాలాలే మంచిగా కొంచెమన్నా ఆ బబుల్స్ వచ్చినట్టు వేడిగా అవ్వాలి పక్క. నెయ్యి వేడి అయితేనే బాగుంటుంది, ఆయిల్లో కాదు. కొంచెం బ్రౌన్ అయినా ఏం బాధపడకండి, హెల్త్కి మంచిదే. చాలామంది మొత్తం హై టెంపరేచర్ ఆయిల్స్ ఏం కాదు, హై టెంపరేచర్ ఉండదు, నెయ్యికి ఏం కాదు. నేను నెయ్యి వేసుకుంటా, అది నా ప్రియారిటీ. ఇక్కడ నేను 5 ml గీ వేసుకున్నా, దీన్ని పట్టుకొని వేసేయడం. ఎట్లా అంటే ఉంటుంది, దీన్ని మనం స్ప్రెడ్ చేద్దాం లైట్గా.
మూత పెట్టద్దు. సిమ్లకు మార్చిన అండి, సిమ్లకి సిమ్ కనబడుతుంది. సో ఫస్ట్ హీట్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు పెడితే చాలు, గట్టిగా హీట్ అయిపోతుంది. ఇట్లా పెట్టిన తర్వాత ఇది వేసిన తర్వాత 10 నిమిషాలు పెట్టండి. 10 నిమిషాల దాకా తీయకండి మూత, మంచిగా ఉడకండి. దాని ఏదో అవుతుంది కదా. సో 10 minutes మూత పెట్టి ఉంచండి. నేను ఆలో ఓట్స్ కూడా ఇవి పెడతాను మీకు. అసలైతే రోజు పటపట అయిపోతుంది. ఒక 10 minutes ఇది నా ఓట్స్ కనబడుతుంది. ఫక్ ఇవి ఇప్పుడే కాదు, బరాబర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువైనా గిన్నెలో పోతాయి కాబట్టి ఏం కాదు. కాబట్టి వీటిని నీళ్ళు ఎట్లా పట్టాలి అంటే ఇది ఒక లెవెల్ ఉంటుంది. చూడండి, ఇట్లా 1 ఇంచ్ పైకి రావాలి. ఇట్లా ఇది. ఈ లోపు మనం నా ఫ్రూట్స్, ఓకే, సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పక్క మిస్ చేయకండి. నేను మీకు ఇప్పుడు క్వాంటిటీస్ చెప్తా, ఎన్ని గ్రామ్స్ ఏంటి దాన్ని. 50 grams ఓట్స్లోకి ఒక బనానా అరౌండ్ 70 to 80 grams ఉంటుంది. యాపిల్ కట్ చేసుకుంటా 100 grams వేసుకుంటా, అది కూడా అరౌండ్ 60 to 70 calories ఉంటుంది. ఆమ్లెట్లో పక్క నెయ్యి వేసుకుంటా, అది 2 whole eggs 4 egg వేసి చెప్పిన ఇందాకనే. ఏం కాదు, గుడ్లు తినండి. ఓట్స్ నాకు స్వీట్ టూత్, సో ఓట్స్ అట్లా కొంచెం తీయ చూపెడతా, అది కూడా మాకు 110 అంతే అరౌండ్. ఇది ఇట్లుంది, ఓట్స్ ఇట్లున్నాయి. నాకు ఓట్స్ అనేది కొంచెం క్రీమీ ఉండాలి. క్రీమీ అంటే కొంచెం గట్టి ఉంటే నాకు నచ్చదు, కొంచెం స్మూత్గా అట్లా. సో ఇది 10 నిమిషాలు కదా తీసినా, ఇట్లున్నది. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి ఫ్లిప్ చేయాలి. వస్తుందా ఇట్లా ఫ్లిప్ ఒక 5 నిమిషాలు కాదు ఇట్లా పెడితే. ఆ లోపు ఓట్ మీల్ ఉన్నది కదా, ఓట్స్, దాంట్లో వేసేద్దాం. ఆమ్లెట్ ఇట్లా ఉంటుంది. ఆమ్లెట్ నేను మామూలుగా కొంతమంది బ్రెడ్ ఇట్లా మీద పెట్టుకొని చేసుకుంటారు కదా, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అట్లా. టోస్ట్తోనే కదా నేనైతే. టోస్ట్ ఇట్లా పెట్టి సో ఇది లో క్యాలరీ సాస్. ఇది పెరి మసాలా అని ఉంటుంది, మంచిగా ఉంటుంది, అది వేసుకుందాం. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఉంటుంది దానికి. నేను 30 kg తగ్గడానికి దగ్గర ఇదే. నాకు ఇదంటే ఇష్టం కాబట్టి బలం దొరికినాను. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీరు కనుక ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఐ హోప్ యూ ఎంజాయ్. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. బాయ్.